సేమ్ థింగ్ విత్ బుద్ధుడు 80వ ఏట ఓకే ఒక ఏమంటారు ఒక ఈ మనువాది మెంటాలిటీ ఉన్న వాళ్ళు విషం ఇస్తే ఆ ఆహారంలో విషం ఉందని తెలిసి కూడా స్వీకరించాడు. సో ఆ విధంగా ఇక్కడ యూపీ, ఇప్పుడున్న బీహార్, యూపీ అండ్ నేపాల్, ఈ మూడు ప్రాంతాలు అప్పుడు ఒక రాజ్యం కిందనే ఉండే. సో కుషినారా అనే ప్రాంతంలో సో ఆయన మహానిర్యాణం చెందాడు, లేదా పరమపదించాడు, లేదంటే యూనివర్స్లో కలిసిపోయాడు. సో ఆ విధంగా అది కూడా పౌర్ణమి రోజు, లేదా పూర్ణిమ, లేదంటే ఫుల్ మూన్ డే. సో కాబట్టి ద బిగ్ ఈవెంట్స్ ఇన్ బుద్ధుడి లైఫ్లో, సుగతి బుద్ధుడు లేదా గౌతమ బుద్ధుడు సో లైఫ్లో, తథాగత బుద్ధుడు సో లైఫ్ జీవితంలో బిగ్ ఈవెంట్స్, ఈ మూడు ఈవెంట్స్ పౌర్ణమి రోజు జరిగినాయి. కాబట్టి